హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు వాలంటీర్ ఇన్ఫో ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి గ్రామ వార్డు వాలంటీర్ మిత్రులందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పాలండి. సో ఎందుకు గుడ్ న్యూస్ చెప్పాలంటే ప్రతి సంవత్సరం మన వాలంటీర్ మిత్రులందరికీ ఉగాది పురస్కారాలు అని చెప్పేసి సేవారత్న, సేవ వజ్ర, సేవ మిత్ర అని చెప్పేసి అవార్డులు అనేది ఇవ్వడం జరుగుతుంది కదా. 10,000 రూపాయలు, 20,000 రూపాయలు, 30,000 రూపాయలు. సో వీటితో పాటు మరొక మంచి అవకాశం అయితే తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇదైతే వాలంటీర్ మిత్రులందరికీ ప్రతి ఒక్కరికైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చండి. సో ఎందుకు గుడ్ న్యూస్ అని చెప్తున్నా అంటే వీటికి కూడా మనకి ప్రైజ్ మనీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ఒక్క వీడియో అనేది మనం అప్లోడ్ చేస్తే మనక వీడియో అని ఏంటి అంటున్నారు అనుకుంటున్నారా? సో ఈ వీడియోలో మనం దాని గురించి చర్చించుకుందాం. సో ప్రజెంట్గా ఈ ఒక్క వీడియో అనేది ప్రతి ఒక్క వాలంటీర్ మిత్రులు అప్లోడ్ చేస్తే మటుకు 1 మినిట్ లోపల సో వారికి సంబంధించి మనకి 15,000, 20,000, 25,000 రూపాయల ప్రైజ్ మనీ అయితే ఈ అవార్డులతో పాటు ప్రకటిస్తారని చెప్పేసి క్లియర్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అనేది సో ఒక జియో అనేది రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపిస్తానండి. సో వీటికి సంబంధించి ఎలా చేయాలి, ఎక్కడ వీడియో అనేది అప్లోడ్ చేయాలి, ఎలా ఏంటి ప్రాసెస్ అనేది మొత్తం మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి వివిధ సంక్షేమ పథకాలు ఏవైతే నవరత్నాల్లో భాగంగా మనకి ఏదైతే ముఖ్యంగా 3 పథకాలను అయితే మనకి అనుసంధానం చేయడం జరిగిందండి. అందులో ఒకటి వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా పొదుపు గ్రూప్ సంఘాలకు సంబంధించి ఈ 3 పథకాలకు సంబంధించి వాలంటీర్ మిత్రులు మీ యొక్క ఫిట్నెస్ సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు లబ్ధి పొందింటారో ఆ లబ్ధిదారుల ద్వారా మీ యొక్క బెనిఫిషరీ అవుట్రీచ్ యాప్లో టెస్ట్ మోనియల్ వీడియో అనేది 1 మినిట్ లోపల సో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అందించినట్టు వివిధ సంక్షేమ పథకాల్లో వైఎస్ఆర్ చేయూత కావచ్చు, వైఎస్ఆర్ ఆసరా కావచ్చు, అలాగే వైఎస్ఆర్ పెన్షన్ కానుక కావచ్చు, ఈ 3 పథకాలకు సంబంధించి అంటే అనేకమైన పథకాలకు సంబంధించి కూడా మన టెస్ట్ మోనియల్ వీడియో అనేది చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తే 15,000 రూపాయలు, 25,000 రూపాయలు, మనకి 20,000 రూపాయలు అని చెప్పేసి ఇస్తామని చెప్పేసి ప్రైజ్ మనీ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్ అంతా మనకి జనవరి 27 లోపల పూర్తి చేయాలి. జనవరి 27 లోపల పూర్తి చేసిన వెంటనే జనవరి 29, 30 తేదీ లోపల డిఆర్డిఏ ఆఫీస్ వాళ్ళు ఈ వీడియోస్ అనేది సెలెక్ట్ చేసి ఎవరైతే బెస్ట్గా వీడియో చేసి అప్లోడ్ చేసింటారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్గా, సెకండ్ ప్రైజ్గా, థర్డ్ ప్రైజ్ కానీ 3 లెవెల్లో అయితే మనకి ప్రైజ్ మనీ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క వాలంటీర్ మిత్రులు మీ యొక్క 50 సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఈ 3 పథకాలకు సంబంధించి వైఎస్ఆర్ చేయూత కావచ్చు, వైఎస్ఆర్ ఆసరా కావచ్చు, వైఎస్ఆర్ పెన్షన్ కాలకు సంబంధించి ఈ 3 పథకాలకు సంబంధించి ఎవరైతే లబ్ధి పొందిన లబ్ధిదారులు ఉన్నారో వారి యొక్క ఆనందం ఏ విధంగా ఉంది, సో వారి యొక్క ఆనందం ఏ విధంగా వ్యక్తపరుస్తున్నారు, సో ఈ పథకాల ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులు వారి యొక్క సంతోషాన్ని ఏ విధంగా తెలియజేయాలని చెప్పేసి మనం ఒక 1 మినిట్ లోపల వీడియో అనేది చేయాలి. వాళ్ళని రికార్డ్ చేసి మన యొక్క బెనిఫిషరీ అవుట్రీచ్ యాప్లు అనేది మనం అప్లోడ్ చేయాలి. సో ఆ ప్రాసెస్ కూడా ఇప్పుడు మనం చూద్దామండి. సో ఈ వీడియోని వస్తే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. అలాగే వాలంటీర్ ప్రతి ఒక్క మిత్రులకి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. సో ప్రజెంట్గా మనం బెనిఫిషరీ అవుట్రీచ్ యాప్లో ఏ విధంగా వీడియో అప్లోడ్ చేయాలని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియోలో మనం ఒక లబ్ధిదారుని దగ్గరికి వెళ్ళి మనం లైవ్ డెమో అనేది చేద్దామండి. సో మరింత లేట్ చేయడం టాపిక్ చేద్దాం. లెట్స్ గో. నేను బెనిఫిషరీ అవుట్రీచ్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను అండి. సో ఓపెన్ చేసిన వెంటనే ఇంటర్ఫేస్ ఈ విధంగా తిరగడం అవుతుంది. సో ఇక్కడ మనకి టెస్ట్ మోనియల్ అని చెప్పేసి అప్లోడ్ అని చెప్పేసి ఉంది కదా. సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి 3 లెవెల్లో చూపించడం జరుగుతుందండి. సో ట్రైనింగ్ వీడియో, అలాగే ట్రైనింగ్ వీడియో 2 అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక వీడియో అయితే ఉంటుంది. సో అది మనం ప్లే చేసిన ఒకసారి మీరు ప్లే చేసుకోండి. సో ఇక్కడ మనం విధంగా చేయాలి ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనకి ఫస్ట్లో అప్లోడ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా. సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే సో ఇక్కడ మనకి సెలెక్ట్ స్కీమ్ అని చెప్పేసి రావడం అవుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వం మనకి మెయిన్గా 3 పథకాలకు సంబంధించి అయితే అప్డేట్ ఇవ్వడం అండి. సో వైఎస్ఆర్ పెన్షన్ కనుక, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా అని చెప్పేసి సో ఈ 3 పథకాలకు సంబంధించి మనము టెస్ట్ మోనియల్ వీడియో అనేది అప్లోడ్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్గా నేను వైఎస్ఆర్ ఆసరా సంబంధించి లబ్ధిదారు దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. సో వారి యొక్క ఆనందాన్ని వ్యక్తపరిచే విధంగా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. ప్రజెంట్గా నేను వాళ్ళు వైఎస్ఆర్ ఆసరా ద్వారా గత 4 సంవత్సరాల నుంచి లబ్ధి పొందిన విధంగా ఏ విధంగా లబ్ధి పొందారో ఎలా అని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది. సో నేను ప్రజెంట్గా వైఎస్ఆర్ ఆసరా సెలెక్ట్ చేస్తున్నానండి. సో ఇక్కడ నేను వైఎస్ఆర్ ఆసరా సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ మనకి సెక్రటరీ కోడ్ అయితే అడుగుతుందండి. సెక్రటరీ కోడ్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ క్లస్టర్ ఐడి అయితే అడుగుతుంది. సో మనకు సంబంధించి క్లస్టర్ ఏదైతే ఉందో ఆ క్లస్టర్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేసిన వెంటనే వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ మొత్తం మనకి ఈ విధంగా అయితే పొదుపు గ్రూపు సంఘాలు ఎవరైతే మహిళలు ఉన్నారో వారి యొక్క పేర్లు మొత్తం మనకి ఈ విధంగా అయితే డిస్ప్లే కావడం జరుగుతుందండి. సో ఎవరైతే వైఎస్ఆర్ ఆసరా సంబంధించి గత 4 సంవత్సరాల నుంచి లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క డేటా మొత్తం మనకి ఈ విధంగా మీ యొక్క 50 సంబంధించి ఎంతమంది అయితే పొదుపు గ్రూప్లో ఉంటారో వారి యొక్క నేమ్స్ అనేది ఈ విధంగా డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఒక లబ్ధిదారు పేరు అయితే సెలెక్ట్ చేస్తున్నాను అండి. సో సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ మనకి సో స్కీమ్ వచ్చేసి ఆసరా, అలాగే బెనిఫిషరీ యొక్క నేము, బెనిఫిషరీ యొక్క ఆధార్ నెంబరు, అలాగే మనకి ఇక్కడ రికార్డు, ప్లే, సబ్మిట్ అని చెప్పేసి టెస్ట్ మోనియల్ వీడియో 2 నిమిషాలు మించకుండా ఉండాలి, వీడియో మరియు ఆడియో క్లారిటీగా ఉండేలా జాగ్రత్త చూసుకోవాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఆ లబ్ధిదారు దగ్గరికి వెళ్ళి మనం వీడియో అనేది రికార్డ్ చేద్దామండి. సో మనం వీడియో తీసేటప్పుడు క్లియర్గా ఉండే విధంగా అయితే తీసుకోండి. సో ఇప్పుడు నేను ప్రజెంట్గా అయితే
వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. సో ఇక్కడ రికార్డ్ మీద క్లిక్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ లబ్ధిదారు యొక్క ఆనందాన్ని మనం ఇప్పుడు చూద్దామండి. సో మేడం చెప్పండి, వైఎస్ఆర్ ఆసరా సంబంధించి మీరు గత 4 సంవత్సరాల నుంచి అమౌంట్ అయితే లబ్ధి పొందారు కదా. సో దాని గురించి 1 మినిట్ అనేది వీడియో చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మాకు ఒక గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాని గురించి మీ యొక్క ఆనందాన్ని వ్యక్తపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్పండి. సంఘంలో ఒక సభ్యురాల్ని. నేను ఫస్ట్ వచ్చేసి ఒక చిన్న మిషన్ అయితే కుట్టుకుంటూ ఉండేదాన్ని. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ప్లే చేయాల్సి ఉంటుంది. సో ప్లే చేసినాక ఇక్కడ మనకు ప్లే అయితే రావడం జరుగుతుంది. లబ్ధిదారు చెప్పిన వీడియో ప్లే అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి సబ్మిట్ అయిన బటన్ ఉంది కదా, సో సబ్మిట్ చేయాలి. సో సబ్మిట్ చేసిన వెంటనే మనకి వీడియో అనేది సబ్మిట్ అవడం జరుగుతుందండి. సో ఈ విధంగా ప్రతి ఒక్క లబ్ధిదారులు మీ యొక్క 50 సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు వైఎస్ఆర్ చేత కావచ్చు, వైఎస్ఆర్ పింఛన్ కనుక కావచ్చు, అలాగే వైఎస్ఆర్ ఆసరా సంబంధించి ఈ లబ్ధిదారులకు మీరు జగనన్నకి నా కృతజ్ఞతలన్నీ. జగనన్నకి నా జీవితాంతం రుణపడైతే ఉంటాము. థ్యాంక్ యూ జగనన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఈ వీడియోలో అప్డేట్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.